నిన్న రాత్రి నేను జెన్నెసాకి గుడ్ ఫ్రైడే ఈస్టర్ గురించి తను పడుకోబెట్టేటప్పుడు చెప్తున్నా, నీకు మొన్న వీడియో చూపించాను కదా, జీసస్ని ఎలా కొట్టారు, ఎలా బ్లడ్ వచ్చింది. అప్పుడు జీసస్ డెత్ అయిపోయింది. డెత్ అయిపోయిన తర్వాత సండే మరలా జీసస్ లేచారు. డెత్ని కూడా జయించే తనకి అర్థమయ్యే విధానంలో నేను తనకి చెప్తున్నాను. అప్పుడు తను నన్ను ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఏంటంటే, అయితే మమ్మీ సండే రేపు జీసస్ వస్తారా అని, చర్చ్కి జీసస్ వస్తారా అని నన్ను అడిగింది. తను అడగడంలో నాకు నిజంగానే నాకు ఎంత ఇది అనిపించింది అంటే, ఆ చిన్నపిల్ల అలా అడిగింది, చిన్నపిల్ల కాబట్టి అలా అడిగింది. కానీ మనం కూడా అంతే కదా, మనలో మనము కొంచెం మార్పుగా ఆలోచిస్తున్నాం. జీసస్ చేస్తాడా, కార్యం చేస్తాడా, నా ప్రార్థన ఆలకిస్తాడా, నా వైపు దేవుడు చూస్తున్నాడా, నేను ఎంత ఏడుస్తున్నానో దేవుడికి కనపడుతుందా అనే కదా, అలాంటి ప్రశ్నలే కదా మనకు వస్తాయి. ఆ చిన్నపిల్లకి వచ్చే ప్రశ్నలు మనకు కూడా వస్తూ ఉంటాయి కదా, ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. కానీ ఈ రిజరక్షన్ రోజు, దిస్ డే, దేవుడు మనతో అన్న మాట ఏంటంటే, ఎస్ ఐ విల్ రెస్పాండ్, ఎస్ ఐ విల్ డూ. దేవుడు మౌనంగా ఉన్నాడంత మాత్రము దేవుడు లేనని కాదు, పరిస్థితిలో మార్పు రావట్లేదంత మాత్రము దేవుడు ఏమి చేయట్లేదని కాదు. శ్రమలు లేకపోతే, బాధలు లేకపోతే, సిలువ మీద యాగం అవ్వకపోతే రిజరక్షన్ ఉండేదా? విజయం ఉండేదా? మరణాన్ని జయించేవారా యేసు ప్రభు? కాదు. శ్రమలు వచ్చినాయి కాబట్టి, బాధలు వచ్చినాయి కాబట్టి, చనిపోయారు కాబట్టి, మరణించారు కాబట్టి, సమాధిలో పెట్టబడారు కాబట్టి సమాధిని కూడా జయించరు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏ బాధలైతే మనం అనుభవిస్తున్నామో, ఏ సమస్యలు అయితే మనం అనుభవిస్తున్నామో, ఏ నిందలైతే మనం అనుభవిస్తున్నామో, అన్నీ దేనికోసం అంటే మన కోసం కూడా దేవుడు ఒక రిజరక్షన్ని ప్లాన్ చేసి ఉన్నాడు. హల్లెలూయా.